వెల్కమ్ టు PM7 మీడియా. SSMB 29 తో స్టార్ట్ అయిన SS రాజమౌళి మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంది. దర్శక ధీరుడు తీస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు ముందే అటు మహేష్ బాబు ఫ్యాన్స్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ కూడా భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాన్ వరల్డ్ సినిమా వారణాసి విడుదలకు ముందే వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం సెంటిమెంట్ గా కొందరు ఫీల్ అవుతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ ను రాజమౌళి అద్భుతంగా ప్లాన్ చేసి భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు SS రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్యగా మారాయి. ఈవెంట్ జరుగుతున్న సమయంలో రాజమౌళి నేను దేవుళ్ళని నమ్మను అని చేసిన కామెంట్ హిందూ ధార్మిక సంస్థల కోపానికి గురైంది. రాష్ట్రీయ వానరసేన మరికొన్ని హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాజమౌళిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఈ వివాదం తగ్గక ముందే ఈ వారణాసి సినిమాకు మరో సమస్య ఎదురైంది. అదే వారణాసి టైటిల్ వివాదం. రాజమౌళి ఈ ఈవెంట్లో టైటిల్ రివీల్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో టైటిల్ బాగా ట్రెండ్ అయింది. కానీ ఇదే టైటిల్ను మరో నిర్మాణ సంస్థ అయిన రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ ఇప్పటికే రిజిస్టర్ చేసిందని తెలిపింది. నిర్మాత CH సుబ్బారెడ్డి ఈ టైటిల్ను 2023లో రిజిస్టర్ చేసుకున్నారు. 2026 వరకు రెన్యువల్ కూడా చేశారు. కాగా రాజమౌళి టీం వారణాసి స్పెల్లింగ్ దృష్ట్యా VARANASI అనే స్పెల్లింగ్ తో టైటిల్ ప్రకటించగా సుబ్బారెడ్డి VAARANASI అనే స్పెల్లింగ్ తో రిజిస్టర్ చేశారు. అయితే ఒక్క అక్షరం ఏ అనే అక్షరం తేడాతో రెండు టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. అయితే పలకడంలో రెండిటికి తేడా లేకపోవడంతో టైటిల్ హక్కులపై గందరగోళం నెలకొంది. ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్కి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రెండు పక్షాలు టైటిల్పై తమకు హక్కులున్నాయని చెబుతున్నందున ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. రాజమౌళి, నిర్మాత కార్తికేయ 2023లో ఈ టైటిల్ రిలీజ్ చేసుకున్న నిర్మాత CH సుబ్బారెడ్డితో చర్చలు జరిపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. లేకపోతే లీగల్గా వెళ్లే అవకాశమూ లేకపోలేదు. ఒకవైపు విలన్ థీమ్, అలాగే టైటిల్ గ్లింప్స్ పై వచ్చిన భారీ స్పందన, మరోవైపు రాజమౌళి కామెంట్స్ వివాదం, ఇప్పుడు ఈ టైటిల్ సమస్య, ఇలా సినిమా విడుదలకు ముందే వారణాసి వార్తల్లో నిలుస్తుంది. ఈ చిత్రం 2027 సమ్మర్లో పలు భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. మొత్తం మీద వారణాసి సినిమాపై పెరిగిన హైప్తో పాటు వివాదాలు కూడా కొనసాగుతుండటంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు చర్చనీయాంశమైంది.